రాయలసీమ ఏం చేయాలి? మనమైతే చెల్లించుకుంటున్నాం, మనమే చెల్లించుకుంటున్నాం. కరెంటు కావాలన్నా లంచాలు ఇవ్వాలి, కరెంటు మోటార్ కావాలన్నా, బోర్ ఎండిపోతే మళ్ళీ బోర్ వేసుకోవాలన్నా, ఇటువంటి ఎన్నో ఎన్నో విషయాల్లో రైతులు సతమతం అవుతున్నాడు. రాజకీయ నాయకుల దగ్గర పోతే పలకరు, ఉద్యోగస్తుల దగ్గర పోతే లంచం అంటారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే మరి ఇవన్నీ లేకోకుండా వాళ్ళకు మీరు మొత్తం అందిస్తున్నారు. మరి ఈ వ్యత్యాసం అనేది ఒకే ఆంధ్రప్రదేశ్లోనే రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో మరి అదే సంక్షేమ పథకాల విషయానికి వస్తే సార్ వాళ్ళకు కరెక్ట్ వస్తున్నాయి, మనకు వస్తుంది. మరి కరువు ప్రాంతం అనేది ఎక్కడ ప్రత్యేకత ఉంది? రాయలసీమ ప్రాంతం ప్రత్యేకంగా హోదా కూడా ఈ యొక్క అవకాశం ఉంది, హోదా ఇవ్వచ్చు ప్రత్యేకంగా.